ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యోబు పుస్తకం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య ప్రార్థనా పరురాలు, గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. భర్త తన భార్యను మాటలతో ఎప్పుడు బాధ పెడుతూ ఉండేవాడు. ఎందుకంటే వివాహమయ్యి 10 సంవత్సరములైనా పిల్లలు పుట్టలేదని, నీవు చేసే భక్తి పనికిరానిది అని మాటలతో ఆమెను అవమానపరిచేవాడు. మందిరానికి వెళ్ళవద్దని, దైవ సేవకుల్ని ఇంటికి రానియవద్దని, ఇంట్లో ప్రార్థనలు చేయకూడదు అని చాలా కఠినంగా తన భార్య పట్ల వ్యవహరించేవాడు. ఒకరోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయాన్ని చూసుకొని దాచుకున్న బైబిల్ తీసి చదువుతూ ఉన్నప్పుడు అనుకోకుండా తన భర్త ఇంటికి వచ్చి బైబిల్ చదువుతున్న తన భార్యను కొట్టి ఆ బైబిల్ కాల్చి బూడిద చేస్తాడు. ఆమె ఎంతో బాధపడి తన భర్త మార్పు కొరకు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఆమె ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుని పట్ల ఆమెకున్న భక్తిని ఆమె విడిచిపెట్టలేదు. కన్నీటి ప్రార్థన, వాక్యం, ఉపవాస జీవితం, ఈ మూడింటిని ఆమె మానలేదు. ఒకరోజు ఆమె కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోతుంది. తన భర్త ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించినప్పుడు డాక్టర్ చెప్పిన విషయానికి ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిన డాక్టర్ తన భార్య గర్భవతి అని, కవల పిల్లలు పుట్టబోతున్నారని డాక్టర్ చెప్పిన వెంటనే తన భార్య కాళ్ళ మీద పడి ఆమెను క్షమాపణ అడిగి, నీ భక్తిని నేను ఎగతాళి చేశాను, నన్ను క్షమించు, నీ విశ్వాసం గొప్పది, నీవు ఆరాధించే దేవుడు గొప్పవాడు అని తన భర్త అనగానే ఆమె తన భర్తతో, నాకు పిల్లలు పుడతారని ముందే తెలుసు అని అనగానే తన భర్త ఆశ్చర్యంగా, ఎలా తెలుసు అని ప్రశ్నించగానే ఆమె చెప్పిన సమాధానం, నేను చేసే భక్తి నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఆ ధైర్యంతోనే నాకు పిల్లలు పుడతారని చెప్పగలిగాను అని అనగానే ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళి ప్రతి ఆదివారం ఇద్దరు మందిరానికి వెళ్తూ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి సాక్షులుగా వారు జీవించారు. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అపజయాన్ని, అవిశ్వాసాన్ని, పిరికితనాన్ని, ఓటమిని, కృంగుదలను భక్తి పారద్రోలుతుంది. నెబుకద్నెజరు రాజు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించకపోతే వారిని అగ్నిగుండములో తక్షణమే వేస్తారు అని తెలిసి కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగో అను 3 వ్యక్తులు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మను రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపము, నమస్కరింపము అని వారు అన్నప్పుడు రాజు అత్యాగ్రహంతో వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు కాలిపోలేదు, చనిపోలేదు. దేవుడు తన దూత ద్వారా వారిని కాపాడి వారి ద్వారా దేశమంతా జీవముగల దేవుణ్ణి తెలుసుకునేటట్లు వారు చేయగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరిలో ఉన్న భక్తి వీరిని కాపాడింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరిలో ఉన్న భక్తి వీరికి ధైర్యాన్ని ఇచ్చింది. పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పిన ఆ స్త్రీలో ఉన్న భక్తి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా నీవు ఏ సమస్యలో ఉన్నా, అది ఆర్థిక సమస్య, కుటుంబ సమస్యనా, అనారోగ్య సమస్యనా, లేక సంతాన లోపమా, ఏదైనా నా దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే నీవు భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా దేవుని కార్యాలు నీ కుటుంబంలో నీవు పొందుకుంటావు. కాబట్టి భక్తి కలిగి జీవించు. నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు తప్పక దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.